హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ గురించి మీతో డిస్కస్ చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. మా ఏలూరు నుంచి ఒక ఫుల్ లెంత్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫర్ ది ఫస్ట్ టైం రిలీజ్ అయింది. ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ పేరు ఏంటంటే లైఫ్. ఈ సినిమా చూసినంతసేపు నాకు ఎక్కడ బోర్ కొట్టలా సినిమాలో. సో కామెడీ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఆ సినిమా చూసి నా రివ్యూని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. బేసికలీ ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్ ఆ సినిమా తీసినట్టు నాకు అనిపించింది. వాళ్ళకి ప్రొడ్యూసర్ ఎవరో లేకపోయినప్పటికీ వాళ్ళ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. నాగబాబు డైరెక్టర్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఈ వీడియో ప్లేస్ చేశారు. మీరు కూడా మస్ట్ అండ్ చూడండి. డ్యూరేషన్ 2 hours 15 minutes ఫిల్మ్ లెంత్. సో డిస్టర్బ్ అవ్వకుండా ఆ సినిమా చూస్తే మస్ట్ అండ్ షుడ్ మీకు నచ్చుతుంది. ఎందుకంటే నేను చూసిన ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అన్నింటిలో కూడా నాకు బాగా నచ్చిన ఫస్ట్ టైం ఏలూరు పర్సన్ తీసిన ఇండిపెండెంట్ ఫిల్మ్ బాగా నచ్చింది. సో మనందరం కూడా ఇలాగ క్రియేటివ్ గా ఎవరైతే మన విలేజెస్ నుంచి, మన సిటీస్ నుంచి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ దిస్ ఈజ్ ఏ కరెక్ట్ టైం అని చెప్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అందరికి కూడా థియేటర్స్ లో సినిమా ప్రీమియర్ వేయడం అనేది జరుగుతుంది. 1 or 2 shows ఎక్స్పెక్ట్ చేయాల. నేను జీరో నాలెడ్జ్ తో వెళ్ళి సినిమా చూసి వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్ తో బయటకు వచ్చాను. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ అంతా సెంటిమెంట్ తో ఫిల్మ్ ని నాగబాబు డైరెక్టర్ బాగా తీర్చిదిద్దారు. సో కంగ్రాచులేషన్స్ నాగబాబు అండ్ టీమ్. యాక్టర్స్ అందరూ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఒక ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ 2 hours 15 minutes జనాలందరినీ ఎక్కడా కూడా బోర్ కొట్టనివ్వకుండా కూర్చోబెట్టి సినిమా చూపించడం నాట్ ఎనీ. అందులోనూ కామెడీ సెంటిమెంట్ తో జనాలందరినీ ఎంగేజ్ చేసి కూర్చోబెట్టడం ఇంకా టఫ్. సో ఈ డైరెక్టర్ మాత్రం అది ఫుల్ఫిల్ చేశాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సో మంచి సినిమా చూసామన్న ఫీల్ తో వస్తారు. ఈ ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యాక్టెడ్ ఇన్ దిస్, దట్ ఈస్ సబీరా. షీఈస్ యాక్టెడ్ వెరీ వెల్. సో కంగ్రాచులేషన్స్ సబీరా. ఈ సినిమా మొత్తంలో అన్ని క్యారెక్టర్స్ లో నేను బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఏంటంటే డానియల్, విలన్ క్యారెక్టర్. విలన్ ఎంట్రీ అయితే నాకు బాగా నచ్చింది. హీరో ఫ్రెండ్స్ గా యాక్ట్ చేసిన ఫన్ కార్తిక్, హర్షందీప్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ ఫిల్మ్ కి మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు. మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ది హీరోయిన్ రూప చాలా బాగా యాక్ట్ చేసింది. కొంతమంది ఆడియన్స్ అయితే కనెక్ట్ అయ్యి తన తిట్టడం మొదలెట్టారు, అంత బాగా యాక్ట్ చేసింది. ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ హరిచందన్. సో 1 man షో. తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ తో అద్భుతంగా తీర్చిదిద్దాడు సినిమాని. సో కంగ్రాచులేషన్స్ హరిచందన్. నెక్స్ట్ తీసే ఫిల్మ్ కి డెఫినెట్ గా మీకు ప్రొడ్యూసర్ వస్తారని నేను అనుకుంటున్నా. మీకు ఎవరైతే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది కరెక్ట్ టైం. సో యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరు కూడా బాగా క్రియేటివ్ గా ఫిల్మ్స్ తీస్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో ఫిల్మ్ కి ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఫిల్మ్ చూడండి, మీకు నచ్చుతుంది డెఫినెట్ గా. మీరు నెక్స్ట్ తీసే ఫిల్మ్స్ కూడా మీరు ప్రొడ్యూస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రొడ్యూసర్ చేద్దాము, ఒక మంచి డైరెక్టర్ దొరికితే, మంచి కథ దొరికితే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది సదవు కోసం. ఎందుకంటే ఈ ఫిల్మ్ చూడండి, తన క్యాపబిలిటీని మీరు మెజర్ చేయొచ్చు ఆ సినిమా చూసి. మీరు చూసిన తర్వాత యూట్యూబ్ లో ఈ సినిమా మీకు నచ్చుంటే ప్యాటింగ్ ఆర్టిస్ట్, ఒక పెద్ద ఆర్టిస్టులు కానీ, ఒక తెలిసిన ఆర్టిస్టులతో కానీ ఒక పెద్ద సినిమా తీయొచ్చు. తక్కువ బడ్జెట్ లోనే అయిపోద్దని నేను అనుకుంటున్నా. తక్కువ బడ్జెట్ లోనే కొంచెం ప్రొఫెషనల్ యాక్టర్స్ ని పెట్టుకుని ఒక మంచి సినిమాని మనం తీయచ్చు. అదే కథతో వెళ్దాం, ఓకే ఇంకో కొత్త కథతో వెళ్దాం అన్న అకార్డింగ్ టు దట్ ఆ డైరెక్టర్ ని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో దిస్ ఈజ్ రైట్ టైం. ఆ సినిమాని చూడండి. యూట్యూబ్ లో చూసిన తర్వాత మీ రివ్యూని కూడా మీరు కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇన్పుట్స్ కావాలన్నా డెఫినెట్లీ వీ విల్ ప్రొవైడ్ టు యూ. సో యూ గైస్ కెన్ కోఆర్డినేట్ టు హిమ్. అండ్ సో నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఆ ఫిల్మ్ చూసి మీరు అందరూ డెఫినెట్ గా అక్కడ కామెంట్స్ రాస్తారని నేను అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు షేర్ చేయడం వల్ల ఒక యంగ్ డైరెక్టర్ ని మనం ఎంకరేజ్ చేసి మూవ్ చేసినట్టు అవుతాం. మీకు ఈ సినిమా చూసిన తర్వాత మీ రివ్యూ అంతా కూడా అక్కడ కామెంట్స్ లో మీరు ప్రజెంట్ చేయండి. సో దట్ ఒక యంగ్ డైరెక్టర్ కి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. డైరెక్టర్ నెక్స్ట్ ఫిల్మ్ కి కొంచెం జాగ్రత్త పడతాడు. నాకైతే బాగా నచ్చింది, మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. సో ఎలాంటి యంగ్ డైరెక్షన్ మనం ఎంకరేజ్ చేయడం వల్ల రేపు రాబోయే సినిమాలు కొంచెం క్రియేటివ్ గా ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ నాగబాబు. మీ సినిమా చాలా బాగుంది. సో మీరు నెక్స్ట్ తీసే సినిమా కూడా ఇంకా బాగా తీస్తారని నేను కోరుకుంటున్నా. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్.